గత 5 సంవత్సరాలు నిద్రపోయిన మేధావులందరూ నిద్రపోయిన మేధావులందరూ ఈ మధ్యకాలంలో మేల్కొని మళ్ళీ కలుగుల నుంచి ఎలికల్లాగా బయటకు వచ్చి రాష్ట్రం మీద విషం చిమ్మే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే కనుక ఉండవల్లి అరుణ్ కుమార్ గాని లేదంటే ఇంకొక అతను ఉంటారండి, అతను కళ్ళజోడు పెట్టుకొని ప్రొఫెసర్ అని చెప్పుకుంటా ఉంటారు, అతని పేరు ఏదో ఉంది తెలియట్లేదు. మళ్ళీ పేరు చెబితేనేమో నా మీద దాడి చేస్తున్నారంటూ నేను లోకేష్ గారికి కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదంటూ పాపం బాధపడతా ఉంటాడు. ఆయన ఏదో ప్రొఫెసర్ అని చెప్పుకుంటా ఉంటాడు ఆయన. ఓకే, ఆయన ఏ ప్రొఫెసర్ అయితే మనకెందుకు, కానీ వీళ్ళందరూ అయితే వచ్చేసి రాష్ట్రం మీద విషం చిమ్మే ప్రయత్నం అయితే చేస్తున్నారండి. అసలు నేను ఏదైతే అనక అంబటి రాంబాబు ఇష్యూ అయిపోయింది, అతనికి శిక్ష పడింది, ఆ టాపిక్ కానీ లేదంటే తిరుమల లడ్డూ వ్యవహారం కానీ వీడియోస్ చేయకూడదు అనుకున్నాను. అసలు చేయకూడదు వీడియోస్, చట్టం తన పని తాను చేసుకుపోతుంది కదా అని చెప్పి వీడియోస్ చేయకూడదు అనుకున్నాను. కానీ అకస్మాత్తుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఇతను మీకు గుర్తుండే ఉంటుంది, గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక క్వార్టర్ బాటిల్ ముందలేసుకొని వచ్చి ఇలా క్వార్టర్ చూపించి ఇలా 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 పట్టుకొని ఇలా చూపించేసి ఇది 15 రూపాయలకి తయారవుతుంది ఏమన్నాడు, ఇది 15 రూపాయలకి తయారవుతుంటే కనుక 100 రూపాయలకు ప్రభుత్వం అమ్ముతుంది, మిగతా సొమ్మంతా యాడిగిపోతుంది అని చెప్పి గుడ్డలన్నీ చింపుకొని మాట్లాడాడండి. గుడ్డలన్నీ చింపుకొని మాట్లాడి ఇదే మహామేధావి గత 5 సంవత్సరాల్లో అదే క్వార్టర్ బాటిల్ 200 అమ్మినప్పుడు పాపం ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నా క్యాంటీన్లు ఆపేసినప్పుడు ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రజావేదిక కూల్చినప్పుడు ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో మహిళల మీద, ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడులు జరుగుతున్నప్పుడు ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఋషికొండ మీద బోడిగుండు కొడుతుంటే ఎక్కడ దాక్కున్నాడో తెలియదండి. కానీ ఇతను ఎందుకు బయటకు వస్తాడంటే కనుక చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఈయన కలిసి ఒక కేసు వేశారండి, వైఎస్ విజయమ్మ గారు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే సుప్రీంకోర్టు మెట్టు తీసుకొని కొడితే పాపం వచ్చి ఇంటికాడ పడ్డారు. అది వేరే విషయం అండి, అది వేరే విషయం. ఆయన మీద కేసులు వేయడానికి, అలాగే ఈనాడు రామోజీరావు గారి మీద కేసులు వేయడానికి ఇలాంటి మాత్రం బయటకు వస్తూ ఉంటాడు, పదే పదే ఇలాంటి వాటి మీద బయటకు వస్తూ ఉంటాడు. ఈ రోజు అకస్మాత్తుగా తమ నాయకుడైనటువంటి తమ పార్టీ తమవాడైనటువంటి అంబటి రాంబాబు గారిని కలవటానికి వెళ్ళాడండి. ఇల్లు ఏం చెబుతున్నాడు, అరే బాబు నువ్వు తిట్టడం తప్పురా అని చెప్పి ఒక మాట చెప్పినట్టయితే బాగుండేది కదా, తిట్టడం తప్పు అని ఒక మాట చెప్పాలి కదా లోపలికి వెళ్ళి. చంద్రబాబు నాయుడు గారిని తిడితే సంతోషంగా ఉంటుంది ఈ ఉండవల్లి అరుణ్ కుమార్కి చంద్రబాబు నాయుడు గారిని తిడితే సంతోషంగా ఉంటుందండి. అవేం ఉండవు, అవి ఏం పట్టించుకోవు, వినపడవు కూడా మనకు చెవులకి. అంటే తిట్టినంత మాత్రాన సెంట్రల్ జైల్లో వేస్తారా, దాడి చేసిన వాళ్ళకి మాత్రం స్టేషన్ బెయిల్ ఇస్తారా అని మాట్లాడుతున్నారండి. ఈ మహామేధావి మాటల్లోనే విందామండి, ఒకసారి విని అయితే విశ్లేషణ అయితే చేద్దాం. దీంతో పాటు లడ్డూ గురించి ఆయన ఏం మాట్లాడాడో దాని గురించి కూడా విశ్లేషణ చేద్దామండి. కొట్టిన వాళ్ళకి స్టేషన్ బెయిల్, తిట్టిన వాడికి సెంట్రల్ జైలు. కొత్త పద్ధతి మారింది. అసలు తిట్టడం అనే దాని మీద కేసు పెట్టచ్చు, విచారణ జరపచ్చు, కానీ సెంట్రల్ జైల్లో వేయటం అనేది 30 చోట్ల నుంచి కంప్లైంట్లు పెట్టడం, కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎట్టుపోతుందో చూడాలి. కొత్త వరవడు ఏం కాదయ్యా, కొత్త వరవడు ఏం కాదు. ఫేస్బుక్ లో పోస్టులు పెడితే కనుక 60 ఏళ్ల ముసలమ్మ దగ్గర నుంచి 6 ఏళ్ల పసిపిల్ల వరకు తీసుకెళ్లి జైల్లో పెట్టారు. 6 ఏళ్ల పసిపిల్ల ఉన్న తల్లిని కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టారయ్యా. ఆ రోజు ఎక్కడ దాక్కున్నావయ్యా ముసుగు మేధావి నువ్వు, ఆ రోజు ఎక్కడ దాక్కున్నావు నువ్వు? ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టినందుకే నువ్వు ఎక్కడ దాక్కున్నావు, దానికి ఏమైనా సమాధానం చెబుతావా? చెప్పలేవు. ఎందుకంటే గనక నీ ప్రాణ స్నేహితుడైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నాడు కాబట్టి, ఏలుతున్నాడు కాబట్టి, ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నాడు కాబట్టి, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాడు కాబట్టి అప్పుడు నీకు అవి ఏమి కనపడవు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉంటే మాత్రం కళ్ళకు ఒక నల్ల కళ్ళజోడు వచ్చింది, చేతి మీద ఒకటి వచ్చింది, నేను మేధావిని అని చెప్పుకుంటా బయటకు వస్తావు. అన్యాయం జరుగుతుందా? అమ్మాలి బూతులు తిట్టి క్షమించమంటే గనక జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటాడా? అరే వైఎస్ భారతి గారి గురించి చిన్న మాట అన్నందుకే కిరణ్ కుమార్ ని తీసుకెళ్లి లోపల పడేసాడు. పిచ్చోడయ్యా చంద్రబాబు నాయుడు, ఒక రకంగా చెప్పాలంటే తన కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో తెలియని పిచ్చోడు. పచ్చికి చెప్పాలంటే గనక న్యాయం ధర్మం చట్టం ప్రకారం వెళ్దాం అంటా ఉంటాడు. అందుకనే ఎవరైతే దాడి చేశారంటున్నారో వాళ్ళ మీద కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి మీద కూడా కేసు పెట్టారు. అక్కడ 31 మంది మీద కేసు పెట్టారు. అయ్యేం కనపడవు తమరి కళ్ళకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నమ్మిన బొంటువు కదా నువ్వు. ఎందుకంటే కనుక రామోజీరావుని కేసులతో వేధించిన ఏకైక వ్యక్తివి కదా నువ్వు.
అవి నీకు కనపడవు. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం పేక కోసుకోమన్నా కోసుకుంటావయ్యా బాబు నువ్వు. నాయుడు గారి ప్రభుత్వం ఎటుపోతుందో చూడాలి. ఇది మాత్రం ఆరోగ్యకరమైంది కాదు. చాలా మంచిగా వ్యవహరించారు. అందులో ఏం అనుమానాలు. ఈ కేసు వల్ల వాళ్ళ పార్టీకి అతనికి వ్యక్తిగతంగా కూడా చాలా బెనిఫిట్ జరిగిందని అనుకుంటున్నాను. బెనిఫిట్ జరిగితే నీకెందుకు? సరే బెనిఫిట్ జరిగింది అంటున్నావు, బెనిఫిట్ జరిగినప్పుడు నీకెందుకంట అంత దుత్తరా? కూటమి ప్రభుత్వం తప్పే చేస్తుంది అనుకున్నావు, బెనిఫిట్ జరిగింది అంటావు కదా అంబటి రాంబాబుకి. బెనిఫిట్ జరిగితే ఆయనకి ఎందుకు బయటకు వచ్చి ఏడుస్తా? నీ వెనకమాల ఉన్నాడు చూడు దాడిశెట్టి రాజా, సాజి పెట్టి గోపు మీద కొట్టకపోయా వాడిని పట్టుకొని ఏమన్నాడు? ఎమ్మెల్యేని జుట్టు పట్టుకొని లాక్కొస్తాడా? ఒక మహిళా ఎమ్మెల్యేని జుట్టు పట్టుకొని లాక్కొస్తాడా? అలాంటి ఆయన వెనకమాల పెట్టుకొని నువ్వు నీతి కబుర్లు చెబుతున్నావా? అలాంటి ఎదవన్న వెనకమాల పెట్టుకొని నీతి కబుర్లు చెబుతున్నావు. నీతి కబుర్లు చెప్పినా ఈ రోజురా గత 5 సంవత్సరాలు పట్టుకొని తిరగకపోయావు. క్వార్టర్ 15 తయారు చేయడానికి 15 అవుతుంది. మా జగన్మోహన్ రెడ్డి 200 అమ్ముతున్నాడు, మిగతానంతా దొబ్బి తింటున్నాడు అని చెప్పి ఆ రోజు ఎందుకని మాట్లాడలేకపోయా నువ్వు? ఎందుకంటే గనక నీ అనుంగు మిత్రుడైనటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గారాల ముద్దు బిడ్డ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నాడు కాబట్టి ఆ రోజు నీ కళ్ళకి ఏమి కనపడవు. ఓకే, ఈ ఇష్యూ అంబటి రాంబాబు ఇష్యూ పక్కన పెడితే అండి, తిరుమల లడ్డు గురించి అండి ఎంత వెటకారంగా మాట్లాడుతున్నాడంటే గనక, ఎంత వెటకారంగా మాట్లాడుతున్నాడంటే అంత వెటకారంగా మాట్లాడుతున్నాడు. వినిపిస్తానండి. మాటి మాటికి ఇందులో గొడ్డు మాంసం కలిగింది, పంది కొవ్వు కలిసింది, చేప కొవ్వు కలిసిందని వెంకటేశ్వర స్వామి కదా. ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటిది ప్రపంచంలో నాకు ఎక్కడా ఉండదు. ఎవరు చెప్పారు ఆ మాట? గొడ్డు మాంసం కలిసింది అని చెప్పి ఎవరు చెప్పారు నీకు? నీ చెవులో వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చెప్పాడా? నీ చెవులో చెప్పాడా జగన్మోహన్ రెడ్డి వచ్చేవన్నా? గొడ్డు మాంసం కలిసిందని ఎవరన్నారు? నిన్న కూడా అంతే. ఆ జగన్మోహన్ రెడ్డి అటు తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, హిందీ రాదు, ఏమికి రాదు, నెంబర్ 1 స్టూడెంట్. యానిమల్ ఫాట్ అంటాం రాకుండా ఏమంటున్నాడు? నో నాన్ వెజ్ లడ్డు అంట. నాన్ వెజా? స్వామి, ఇప్పుడు నీకు నువ్వు పాటించే మత విశ్వాసం ఏదైతే ఉందో దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే గనక దాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకో. కూటములు పెట్టుకుంటావో లేదంటే మహాసభలే పెట్టుకొని ప్రచారం చేసుకోవయ్యా జగన్మోహన్ రెడ్డి. నాన్ వెజ్ ఏంటి? అదేనా నీ తెలుగు పాండిత్యం? అదేనా నీ ఇంగ్లీష్ పాండిత్యం? ఈ రోజు వచ్చి ఈ వ్యక్తి వచ్చి ఏది జంతు కొవ్వు కలిసింది, అది కలిసింది, ఇది కలిసింది అంటున్నారు. ఎవరు చెప్పారు అన్నమాట? ఎవరు చెప్పారు అన్నమాట? చంద్రబాబు నాయుడు గారు ఏమంది? కల్తీ జరిగింది, కొవ్వు పదార్థాలతో కల్తీ జరిగిందని చెప్పి NDDB రిపోర్ట్ పెట్టుకొని మాట్లాడుతున్నారే. దాని గురించి మాట్లాడవా నువ్వు? నేను చూసాను, నార్త్ ఇండియన్స్ వచ్చి చూసి ఏంటిది రోజు కుంభమేళ ఇక్కడ జనం అంత వెంకటేశ్వర స్వామి అంటే దాంట్లో అన్నిసార్లు అనకూడదు అసలు. ఎవరన్నారు? జరిపిన వాళ్ళని శిక్షించడానికి ప్రయత్నం ఇవ్వాలి కానీ దీంట్లో నిన్న ఇంకో మాట అన్నాడు, నాకు ఆశ్చర్యం. ఎవరన్నారు? పద్దాకులు ఎవరంటున్నారు? మీ వైసీపీ నాయకులే అంటున్నారు, నీ పక్కన ఉన్న సన్నాసులే అంటున్నారు. నువ్వెవరితో అయితే కలిసి వెళ్ళావో ఆ పార్టీ నాయకులే అంటున్నారు పద్దాకులు. యానిమల్ ఫ్యాట్ లేదు, సుప్రీంకోర్టు మాకు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పి ఆ సన్నాసులే అంటున్నారు. క్లీన్ చిట్ ఎక్కడ ఇచ్చిన తర్వాత ప్రూఫ్లు చూపించరా అంటే యానిమల్ వైవి సుబ్బారెడ్డి చెబుతాడు. ఇను వైవి సుబ్బారెడ్డి వెళ్ళి చెప్తాడు. ఇను వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డికి చెప్పు తీసుకొని కొట్టేలాగా సమాధానం చెప్పాడు. NDDB ఏదైతే కనుక సిట్ ఇచ్చిన రిపోర్ట్ అనేది కరెక్టు, అందులో అనేది కల్తీ జరిగిన మాట వాస్తవమే, కానీ యానిమల్ ఫ్యాట్ లేదు. కల్తీ జరిగిందని ఒప్పుకున్నాడు కదా. వెళ్ళి వైవి సుబ్బారెడ్డి అక్కడ నుంచి ఉంటాడు, విత్ షుగర్ ఆర్ వితౌట్ షుగర్ ఏదో ఒకటి చేసుకోపో. ఇది అవినీతి కాదుట, హిందూ మతాన్ని నాశనం చేయడం కోసం పనిన కుట్రట. అవును, బరాబర్ అదే. హిందూ మతాన్ని అప్రవదిష్ట పాలు చేయడానికి మాత్రమే చేశారు. ఇప్పుడు దాకా ఈ మాట అంటానికి కూడా నేను మొహమాట పడ్డా. మీరు అన్న తర్వాత నేను అంటాలో తప్పేం లేదు. నిజంగానే హిందూ మతాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి మాత్రమే చేశాడని మేము అంటాం. అయ్యా అదొక నల్లరాయి, ఆ నల్లరాయిని చెప్పుతో కొడతాను అని మాట్లాడిన ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డిని తీసుకెళ్లి చైర్మన్ ఎవరు చేయమన్నారు? అక్కడ నాశనం అవడం చేయగలడా దీన్ని? అది కొట్టండి, ఎవడో తప్పు చేసాడు వాడిని పట్టుకోవాలి. కెమికల్స్ అవి ఉన్నాయంటే కెమికల్స్ కూడా ఆయన ఇచ్చిన కంపారిజన్ మనం టాయిలెట్స్ లో వాడే యాసిడ్లన్నీ తీసుకొచ్చి ఇందులో కలిపారని ఏదో రకంగా ప్రజల్లో ఒక ఎవర్షన్ పుట్టించాలి. తిరుపతి లడ్డు అంటే అంత టేస్ట్ గా తినే వాళ్ళకి ఆ లడ్డు సిగ్గు శరం ఉందా? అసలు సిట్ రిపోర్ట్ చదివావా? లాయర్వే కదా నువ్వు, సుప్రీంకోర్టు లాయర్ అని చెప్పుకుంటావు కదా. సిట్ రిపోర్ట్ చదివావా? సిట్ రిపోర్ట్ లో ఉంది లబ్జా అనే కెమికల్ వాడారు అని. LABBZA లబ్జా అనే కెమికల్ వాడారని. ఆ లబ్జా కెమికల్ ఎక్కడెక్కడ వాడతారో తెలుసా? టాయిలెట్ క్లీనర్స్ లో వాడతారు, డిష్ వాషర్స్ లో వాడతారు, ఇలాంటి వాటిల్లో వాడతారని చెప్పి దాంట్లో కూడా మెన్షన్ చేసి ఉంది. చంద్రబాబు నాయుడు గారు కల్పించి చెప్పేది ఏంటి? వచ్చాడు ఎగేసుకొని, ఎవరు కాదు రాష్ట్రాన్ని సర్వనాశనం అయిపోతున్నా పట్టించుకోడు. కానీ తన జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా అన్యాయం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి ఇబ్బందుల్లో ఉన్నాడంటే మాత్రం
ఎగేసుకొని వస్తాడు, ఒక లాల్చి ఒక పైజమా వేసుకొని నేను ఉన్నాను నీ వెనకమాల, నేను మహామేధావిని అనుకుంటా వస్తాడు ఈ మేధావి. చూడగానే ఇందులో ఏముందో బాబు అని అనిపించే భయం కలిగించాలని సీఎం లెవెల్ మనిషి అలా మాట్లాడటం కరెక్టే. నేను సీఎం గారి ఇంటికి వెళ్తే నాకు కప్పులో టీ ఇచ్చారు. ఆ కప్పు పట్టుకుని ఇది ఏంటనుకుంటున్నారు, ఈ నెట్లో ఈ మెటీరియల్ మన టాయిలెట్స్ లో కమోడ్లు వాడతామే, ఆ కమోడ్ మెటీరియల్ తోటి కప్పు తయారు చేసే కప్పులో ఇచ్చారు. నిజమే అది. అరే అసలు నీకు పోలికే నీకేం తెలియలేదా? తిరుమల లడ్డూలో కెమికల్స్ కలిపిన దానికి పింగాణి కప్పులకి తేడా తెలిస్తావదా నీకు? ఈడొచ్చింది పైన కింద నెరిసొచ్చింది, తేడా తెలిస్తావదా? తిరుమల లడ్డూలో నెయ్యి అసలు నెయ్యే కాదురా, పామాయిల్, పామ్ కెరలిన్ ఆయిల్, ఈస్టరు, ఇలాంటి 100 రకాల కెమికల్స్ కలిపి, లబ్జా అనే కెమికల్ కలిపి అక్కడ తయారు చేశారా అంటే పింగాణి టాయిలెట్ సీటుకి వాడతారు, టీ కప్పుకి వాడతారు, రెండు ఒకటే కదా అంటే ఎట్లా సరిపోయిందంటే? అరే నేతికి నెయ్యి లాగుండే పదార్థానికి ఎంత తేడా ఉందిరా కెమికల్ తో తయారు చేసిన నెయ్యికి? సిగ్గు శరం లేకుండా ఇంకా మాట్లాడటానికి వస్తారు బయటికి. ఇంకా ఉన్నాడు ఈ నాగేశ్వరం సంథింగ్ ఏదో ఉంది అతని పేరు. వీళ్ళందరూ ఒకే కోవకు చెందిన వాళ్ళండి. జగన్మోహన్ రెడ్డికి కష్టం వచ్చిందంటే కనుక ఎగేసుకొని వస్తారు. అయ్యా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇంకొకసారి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు లడ్డూ గురించి ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే కనుక 613 పేజీలు ఉన్న సిట్ రిపోర్ట్ చదివిన తర్వాత మాట్లాడండి. ఆ లబ్జా అనే కెమికల్ ఎక్కడ వాడతారో తెలుసుకొని మాట్లాడండి. తెలుసుకోకుండా బయటకు వచ్చి పింగాణి కప్పుకి అలాగే పింగాణి టాయిలెట్ సీట్కి రెండింటికి కంపారిజన్ పెడుతున్నావు అంటే కనుక తిరుమల లడ్డుకి పింగాణి టాయిలెట్ సీట్కి కంపారిజన్ పెడతావు. నువ్వు సిగ్గు శరం ఉంది అసలు? నువ్వు హిందూ పుట్టక పుట్టేవా? నువ్వు అసలుకి హిందువేనా నువ్వు? బుద్ధి జ్ఞానం ఉంటే కనుక ఇలాంటి కామెంట్స్ ఇంకొకసారి చెయ్యవు. జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు రాష్ట్రంలో అశాంతి నెలకొంది అది ఇది అంట. అమ్మ ali బూతులు తిడితే కనుక రామ్మ అని చెప్పి హారతి ఇస్తారా నీకోసం? హారతి ఇచ్చి ఆ మల్లెపూలు చల్లుతారా మీకోసం? మక్కెలు ఎర్రగొడతారు. ఇది గవర్నమెంట్, అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తున్నటువంటి కూటమి గవర్నమెంట్. ఇంతే ఉండింది. నోరు జారితే తాట తీయటం గ్యారంటీ, గుర్తుపెట్టుకో.